నక్షత్ర అలా బొమ్మ కాళ్ళు చేతులు విరిచేస్తూ ఉంటే ఇక్కడ గోరెంటాకు అపూర్వని కుమ్మేస్తూ ఉంటుంది. దాంతో అపూర్వకి చాలా కోపం వచ్చి పిన్ని ఇలా కాదు అని ఒక బెడ్షీట్ తీసుకొని గోరెంటాకు కాళ్ళు చేతుల్ని మొత్తం కూడా ఒక మూటలాగా ముఖం వదిలేసి చుట్టి పడేసి సోఫాలో పడుకోబెట్టేస్తుంది. నువ్వు అక్కడే ఉండు పిన్ని, నాకు అదే క్షేమం, నేను అప్పుడే జాగ్రత్తగా ప్రశాంతంగా నిద్రపోగలను అని పడుకుండిపోతుంది. ఇక్కడేమో నక్షత్ర ఎందుకు ఈ చెర్రీగాడికి ఏమీ కాలేదు అని మంత్రగాడైన పోతురాజుకి ఫోన్ కాల్ చేస్తుంది. అమ్మ, నేను చాలా పెద్ద పూజ చేసి మరీ నీకు ఆ నిమ్మకాయలు ఇచ్చాను, ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే. నువ్వు జరగలేదంటున్నావు, అతగాడు ఏమైనా తాయెత్తు కట్టుకున్నాడేమో చూడు, కాళ్ళు చేతులకి తాయెత్తు ఉందేమో చూడు అని చెప్పడంతో నక్షత్ర చెర్రీ దగ్గరికి వెళ్ళి మెడలో కాళ్ళు చేతులు మొత్తం చెక్ చేస్తుంది. ఎక్కడా కూడా తాయెత్తు లేకపోవడంతో మళ్ళీ పోతురాజుకి కాల్ చేసి ఏ తాయెత్తు కట్టుకోలేదు అని చెప్పడంతో మొలతాడు చెక్ చేశావా అని అతను అంటాడు. మొలతాడా? నేను మొలతాడు చెక్ చేయలేదు అని నక్షత్ర అంటుంది. అయితే అది కూడా చెక్ చేసి నాకు ఫోన్ చేయమ్మా అని పోతురాజు చెప్తాడు. తర్వాత శారద మహాభారతం చదువుతూ ఉంటే భూమి శారద ఎదురుగా కింద కూర్చొని వింటూ ఉంటుంది. అటుగా వెళ్తున్న గగన్ అదేంటి అమ్మ చదువుతుంటే ఈ భూమి వింటోంది అని మనసులో అనుకుంటూ హే భూమి భూమి అని మెల్లగా వీలలు వేస్తూ ఇలా చూడు అని సైగలు చేస్తూ ఉంటాడు. ఇక భూమి గగన్ వైపు అదోలా చూస్తూ ఫ్లయింగ్ కిసిలి ఇస్తూ ఏంటన్నట్లుగా మూతి తిప్పుతూ ఉంటుంది. అదేంటి నువ్వు చదివితే మా అమ్మ వినాలి, మా అమ్మకి అసలే ఆరోగ్యం బాగోలేదు, మా అమ్మ చదువుతుంటే నువ్వు వింటున్నావు ఏంటి అని గగన్ సైగ చేస్తూ ఉంటాడు. పో బావా అన్నట్లుగా మళ్ళీ భూమి వింటూ ఉంటుంది. అయితే గగన్ మళ్ళీ సైగలు చేస్తాడు. నువ్వు చదువు, మా అమ్మ వింటుంది అని చెప్తూ ఉంటే అత్తయ్య నువ్వు చదువుతుంటే నేను సరిగ్గా ఫోకస్ పెట్టి వినలేకపోతున్నాను అత్తయ్య, ఒకసారి అటు చూడండి అత్తయ్య, మీ అబ్బాయి నన్ను రమ్మని తొందర పెడుతూ సైగ చేస్తున్నాడు అని భూమి మళ్ళీ ఇరికించేస్తుంది. ఇక శారద రే గగన్ ఇలా రా అని పిలుస్తూ ఉంటే అమ్మ నేను ఫోన్ మాట్లాడుతున్నా అని గగన్ నటిస్తూ ఉంటాడు. ఇలా రమ్మని చెప్తున్నాను కదా అని శారద పిలుస్తుంది. ఏంటమ్మా చెప్పు, నేను ఫోన్ మాట్లాడుతున్నా అని గగన్ అంటే ఏంటా సైగలు, భూమిని ఎందుకు పిలుస్తున్నావు అని శారద అంటుంది. అయ్యో అమ్మ, నేను ఇది మళ్ళీ ఏం చెప్పి నన్ను ఇరికించేసిందో అర్థం కావటం లేదు, నేను నువ్వు చదువు మా అమ్మ వింటుందని చెప్తున్నా అంతే అంతే అని గగన్ అంటాడు. రే నీకు నేను ఎలా కనిపిస్తున్నాను, ఏది చెప్తే అది నమ్మేస్తాననుకున్నావా, అసలు మీ ఇద్దరికి పెళ్ళి కాలేదన్న మాట ఇంకొకసారి మాట్లాడకు అని శారద అంటుంది. ముహూర్తం పెట్టే వరకు కూడా ఆగలేవా, త్వరలోనే ముహూర్తం పెట్టిస్తానులే మీ ఇద్దరు కలవటానికని శారద చెప్తూ ఉంటే అమ్మ మాకు పెళ్ళి కాలేదని ఎన్నిసార్లు చెప్తున్నా నువ్వు కూడా నమ్మవేంటమ్మా అని గగన్ అంటాడు. సరేలేరా అన్నీ చూస్తున్నాను కదా, ఇంకేంటి నమ్మేది, త్వరలోనే ముహూర్తం పెడతానులే, భూమి రేపు చదువుకుందాంలే, నువ్వు వెళ్ళమ్మా అని శారద చెప్తుంది. అయ్యో అని గగన్ తల పట్టుకొని వెళ్తూ ఉంటే భూమి నవ్వుకుంటూ ఉంటుంది. తర్వాత నక్షత్ర చెర్రీ మొలతాడిని పరీక్షిస్తూ ఉంటే చెర్రీకి మెలకువ వచ్చి ఏయ్ నక్షత్ర ఏంటి కావాలని అడిగితే ఇచ్చేస్తాను కదా అని చెర్రీ అదనుకొని మాట్లాడుతూ ఉంటాడు. రేయ్ చెర్రీగా నువ్వేమనుకొని ఏం మాట్లాడుతున్నావు, నీ మొలతాడికి తాయెత్తు ఉందేమోనని చెక్ చేస్తున్నా అంతేనని నక్షత్ర అంటుంది. లేదులే నక్షత్ర, నువ్వు అడగలేక ఇలా పెట్టరాని చోట చెయ్యి పెడుతున్నావని అర్థమవుతోంది అని చెర్రీ అంటాడు. రే పూజలు చేసి నిన్ను చంపటానికే నేను ప్లాన్ చేశాను, కానీ నీ మొలతాడికి తాయెత్తు ఉందేమోనని మాత్రమే చూస్తున్నాను అంతే అంతే అని నక్షత్ర అంటే ఏయ్ దొంగ అంటూ చెర్రీ నక్షత్రని పట్టుకుంటూ ఉంటాడు. అలా హక్ చేసుకోబోతూ ఉంటే రే చీ పోరా, నేను త్వరలోనే పూజలు చేసి నిన్ను చంపేస్తాను చూస్తూ ఉండు అని నక్షత్ర చెప్పడంతో చెర్రీ షాకింగ్గా వింటూ ఉంటాడు. తర్వాత శారదని షూట్ చేసిన రౌడీ ఒక షాప్ దగ్గర వేరొక అతనితో మాట్లాడుతూ ఉంటాడు. రే ఏంట్రా నువ్వు కనపడక చాలా రోజులైంది అని అతను అడుగుతూ ఉండటంతో నేను అండర్ గ్రౌండ్లోకి వెళ్ళాను లేరా, ఇంతకీ మాల్ తీసుకువచ్చావా అని అడగటంతో నువ్వు కనపడడం లేదు కదా, అందుకే నేను కూడా ఎక్కువగా తీసుకురావటం లేదు, సరేలేరా ఇప్పుడు ప్రస్తుతానికి నా దగ్గర ఒకటి ఉంది ఇచ్చేనా అని అనడంతో ఇవ్వరా అని ఎవరు చూడకుండా గమనించకుండా వాడి చేతిలో ఉన్న మాల్ తీసుకొని ప్యాకెట్లో పెట్టుకుంటాడు. తర్వాత భూమి గగన్ ఇద్దరు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. బావా చూస్తున్నావా బావా, అందరూ భార్యలు భర్తలతో మార్కెట్కి ఎలా వచ్చారో, కానీ బరువులు మాత్రం అందరూ భర్తలు మాత్రమే మోస్తున్నారు బావా, నేనేమో చూడు ఈ కూరగాయలు మోయలేకపోతున్నాను బావా, నువ్వు కాస్త మోయి బావా అని భూమి బతిమలాడుతూ ఉంటుంది. ఇలాంటి పనికిరాని ఆలోచనలకేమీ నీకు తక్కువ రావు, నేనైతే మొయ్యను, నువ్వు మాత్రమే మోసుకురావాలి, తీసుకురా అని గగన్ అంటాడు. అది కాదు బావా, అత్తయ్య కోసం
పండ్లు, ఫ్రూట్స్ అన్నీ తీసుకున్నాం కదా! నువ్వు మొయ్యాలి కదా అని భూమి చెప్తున్నా కూడా, "ముందు త్వరగా నడు, మనం ఆఫీస్‌కి వెళ్ళాలి, టైం అవుతోంది" అని గగన్ ఫోన్ చూసుకుంటూ వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఆ రౌడీ అటుగా వెళ్తూ ఉంటే భూమి గమనించేసి, వాడి చేతికి ఉన్న పచ్చబొట్టుని గమనించేసి, "బావ బావ అటు చూడు" అని చెప్తూ ఉంటుంది. "రా భూమి, టైం అవుతుంది, ఆఫీస్‌కి వెళ్ళాలని చెప్పాను కదా" అని గగన్ అంటాడు. "బావ, శారదత్తయ్యని షూట్ చేసిన వాడు వాడే బావ" అని భూమి చూపించటంతో, "రేయ్ ఆగరా" అంటూ గగన్ కేకలు పెడుతూ ఉంటాడు. గగన్ భూమిని చూసి వాడు పరుగులు పెట్టి పారిపోతూ ఉంటాడు. ఇక గగన్, "రేయ్, మా అమ్మని షూట్ చేయమని చెప్పింది ఎవరు? ఎవరు చెప్తే నువ్వు షూట్ చేసావు? చెప్పరా చెప్పరా" అంటూ వాడిని చితక్కొడుతూ ఉంటాడు. "అయ్యో సార్, ఎవరు మీరు? ఎందుకు నన్ను ఇలా కొడుతున్నారు? ఎవరినో అనుకొని నన్ను తప్పుగా కొడుతున్నారు" అని ఆ రౌడీ అంటే, "రేయ్, మరైతే నన్ను చూసి ఎందుకురా నువ్వు పారిపోయావు? నువ్వేనని నాకు అర్థమైపోయిందిరా, మర్యాదగా నిజం చెప్తావా లేదా" అని వాడిని కుమ్మేస్తూ ఉంటాడు. అప్పుడే సూర్య అక్కడికి వచ్చి, "ఏ మిస్టర్, ఎందుకు ఆయన్ని అలా కొడుతున్నావు" అని నిలదీస్తూ ఉంటాడు. "వీడు మా అమ్మని షూట్ చేశాడు" అని వీడిని అస్సలు వదలకూడదని గగన్ కొడుతూ ఉంటే, "ఏ మిస్టర్, ఏంటి, ఏం మాట్లాడుతున్నావు" అని సూర్య అంటాడు. "సార్, నేను ఎంత చెప్తున్నా కూడా వినటం లేదు సార్, నేను ఏ తప్పు చేయలేదు సార్, ఎవరో అనుకొని నన్ను కొడుతున్నారు, చూడండి సార్" అని ఆ రౌడీ అంటాడు. "చూడు మిస్టర్, ఇక మీరు కొడుతూ ఉంటే మేమెందుకు ఉండేది, కొట్టకండి" అని సూర్య అంటాడు. "లేదు, మీరైతే ఇంకా మా అమ్మని చంపిన వాళ్ళని ఎందుకు పట్టుకోలేదు" అని గగన్ వాడిని కుమ్మేస్తూ ఉంటే సూర్య అడ్డు వస్తాడు. దాంతో గగన్ వాడిని కొట్టబోయి సూర్య చెంప పగలగొడతాడు. దాంతో సూర్య, "నన్నే కొడతావా" అని వస్తూ ఉంటే, "సార్, ముందు వాడు పారిపోతున్నాడు, వాడిని పట్టుకోండి సార్" అని గగన్ అంటాడు. "నన్నే కొట్టావు కదా, నన్నే కొట్టావు కదా" అని సూర్య గగన్ చెంపలు పగలగొడుతూ ఉంటే, "సార్, నేను చెప్తున్నది వినండి, వాడు పారిపోతున్నాడు" అని పారిపోతున్న వాడిని చూపించి గగన్ చెప్తున్నా కూడా సూర్య అస్సలు వినిపించుకోకుండా గగన్ని చెంపలకేసి అలా కొడుతూనే ఉంటాడు. "అయ్యో సార్, మా బావని కొట్టకండి సార్" అని భూమి కూడా అడ్డుపడుతూ ఉంటుంది. ఇక గగన్‌కి ఓర్పు నశించిపోయి మళ్ళీ సూర్య చెంప పగలగొట్టి చేతిని అడ్డు పట్టుకుంటాడు. అయినా కూడా సూర్య మళ్ళీ గగన్ని కొట్టబోతూ ఉంటే ఈసారి గగన్ సూర్యని గట్టిగా తోసి పడేస్తాడు. అక్కడ పెట్రోల్ క్యాన్లు అన్నీ ఉంటే వాటిపై పడిపోతాడు. దాంతో సూర్య అహం దెబ్బతింటుంది. "నన్నే కొడతావా, పోలీసులతోనే పెట్టుకుంటావా" అని ఇక సూర్య రెచ్చిపోతూ ఉంటాడు. "అయ్యో బావా, ఎందుకు బావా, పోలీసులతోనే ఎందుకు పెట్టుకున్నావు బావా" అని భూమి బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఈసారి సూర్య "రేయ్" అంటూ గగన్ గుండెలపై కాలుతో తంతాడు. దాంతో గగన్ కింద పడిపోతాడు. అలా కింద పడిపోయిన గగన్ని సూర్య అస్సలు వదలకుండా కాలుతో కొడుతూనే మళ్ళీ గుండెలపై గట్టిగా బలంగా తన్నబోతూ ఈసారి ఆగిపోతాడు. "పోలీసులతోనే పెట్టుకున్నావు కదా, పోలీసులతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఈసారి నేను నీకు చూపిస్తాను, చూస్తూ ఉండు" అని వార్నింగ్ ఇచ్చి సూర్య వెళ్ళిపోతాడు. "అయ్యో బావా, ఎందుకు బావా పోలీసులతో పెట్టుకున్నావు" అని భూమి ఏడుస్తూ ఉంటుంది. తర్వాత నక్షత్ర బయట కుర్చీ వేసుకొని కూర్చొని ఉంటే, "ఇదిగో నక్షత్ర, నీకు ఇష్టమైన కాఫీ తీసుకొచ్చాను, తాగు" అని మీరా ఇస్తుంది. అప్పుడే అటుగా వెళ్తున్న శరత్ చంద్ర, "ఏంటి నక్షత్ర, మీ అత్తగారి చేత అలా సేవలు చేయించుకుంటున్నావు, నువ్వే కదా సేవలు చేయాల్సింది, కాఫీ ఇవ్వాల్సింది" అని అంటే, "అయ్యో అన్నయ్య, నేను నక్షత్రని చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేశాను, ఎప్పుడు నేనే సేవలు చేస్తూ ఉంటాను నక్షత్ర, నాకు ఎలాంటి సేవలు చేయని అవసరం లేదు" అని చెప్పటంతో, "నీ మంచితనాన్ని ఏమనాలో నాకు అర్థం కావటం లేదమ్మా, సరే నాకు అర్జెంటు పని ఉంది" అని శరత్ చంద్ర వెళ్ళిపోతాడు. తర్వాత మీరా లోపలికి వెళ్ళగానే అపూర్వ అక్కడికి వచ్చి, "చెర్రీగాడికి నరకం చూపించావా" అని అడగటంతో, "లేదు మమ్మీ, వాడు హాయిగా నిద్రపోతుంటే రాత్రి నేనే నరకం చూశాను" అని జరిగిన విషయం చెప్తుంది. "అయ్యో బేబీ, నువ్వు అక్కడ అలా చేస్తుంటే ఇక్కడ గోరింటాకు పిన్నికి అన్నీ జరిగాయని" అపూర్వ చెప్తుంది.